ఆంధ్రప్రదేశ్ రాజకీయము రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు జరిగిన దరిమిల ప్రతిరోజు ఒక మలుపు, ప్రతి క్షణం ఒక ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశం మనకు కళ్ళెదురు కనిపిస్తోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పండుగ అని కూటమి ప్రభుత్వం అట్టహాసంగా చెప్పుకుంది. అదేంటి అంటే పింఛన్ల పండగ. 3,000 రూపాయల పింఛన్ను 1,000 రూపాయలకు పెంచి 3 నెలల బకాయితో కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేశాం. ఇది మా ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు సగర్వంగా చెప్పుకున్నారు. చెప్పుకోవడమే కాదు, తనే స్వయంగా వెళ్ళి ఒక లబ్ధిదారుని ఇంట్లో వెళ్ళి అతను పింఛన్ అందజేశాడు. అతనితో పాటు చాలామంది తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లోన వాళ్ళ నియోజకవర్గాల్లోన మొట్టమొదటి పింఛన్ వాళ్లే పంపిణీ చేసి ప్రారంభించారు. చూడటానికి ఇది చాలా రంజుగా ఆసక్తికరంగా కనిపిస్తున్నటువంటి అంశమే అయినా ఇదేం అంత గొప్ప చెప్పుకోదగ్గ అంశం కాదు అని వైసీపీ నాయకులు అంటున్నారు. కారణం ఏంటంటే ఈరోజు అతను 1,000 రూపాయలు పెంచారు, కానీ 3,000 పెంచిన ఘనత మాది. ఇంటింటికి పింఛన్ను పంపిణీ చేసే వ్యవస్థను కనిపెట్టిందే మేము. అంతకుముందు సచివాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరిగినటువంటి ఆ పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళ ఇంటి దాకే ప్రభుత్వం తీసుకొచ్చాము. మా తరువాత ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే అదే దారిలో వెళ్ళాల్సిందే, అలాగే వెళ్ళాల్సిందే, అంతకు మించి ఇవ్వాల్సిందే కానీ ఇచ్చింది తీసేయడానికి వీల్లేదు. ఇది జగన్ మార్క్, ఇది జగన్ పరిపాలన ముద్ర అని వైసీపీ నాయకులు చాలా 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 స్పష్టంగా చెప్తున్నారు. ఇక వాలంటీర్ల వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారి కలల పుత్రిక వాలంటరీ వ్యవస్థ. ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం ద్వారానే ప్రజలకు మేము చాలా చేరువయ్యాము అని జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనా కాలంలో చాలా 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 ప్రగాఢంగా నమ్మారు. అయితే ఈ వాలంటరీ వ్యవస్థ పైన అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో చాలా చాలా విరుచుకుపడ్డారు. వాళ్లకు తోచిన రీతిగా వాళ్ళు మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థలోన వాలంటీర్లోన కొంతమంది అసాంఘిక శక్తులు కూడా చేరారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఎప్పుడైతే అది బూమ్రాంగ్ అయ్యిందో, ఎప్పుడైతే అది బూమ్రాంగ్ అవుతుందని తమ సన్నిహితులు చెప్పారో వెంటనే వాళ్ళు సర్దుకొని ఏమన్నారు, వాలంటరీ వ్యవస్థ మేము తీసేయము, ఇంతకు మించి మీకు జీతాలు ఇస్తాము, నెలకు 10,000 ఇస్తాము, మిమ్మల్ని గౌరవప్రదంగా చూసుకుంటామని ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఖచ్చితంగా వాస్తవం. కాకపోతే ఇవాళ ఏం చేశారు, వాలంటీర్లను కాకుండా గ్రామ సచివాలయ ఉద్యోగుల చేత పింఛన్లను పంపిణీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఏమన్నారు ఆయన, ఇంతకు ముందు ఎన్నికల ముందు పోలింగ్ జరిగిన తర్వాత ఒక 2 నెలల పాటు ఏం చేశారు, వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టేసిన వెంటనే ప్రజలు ఆ ఇబ్బందిని గమనించాలి అని వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్ని బ్యాంకుల్లోన అమౌంట్ను జమ చేసింది. దాంతో లబ్ధిదారులు నిజంగా విలవిల్లాడిపోయారు. వాలంటీర్లు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పింఛన్ పంపిణీ చేసే దిక్కు లేదు అనేటువంటి ఒక పరిస్థితిని వాళ్ళు చెప్పగలిగారు. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, వాలంటీర్లు లేకపోతే పింఛన్ పంపిణీ కాదు అన్న పరిస్థితి నుంచి నేను తప్పించగలిగాను. గ్రామ సచివాలయ ఉద్యోగుల చేతనే ఎందుకు పింఛన్ పంపిణీ చేయరాదు, ఎందుకు వీళ్ళు కాదు అని మేము చేసి చూపించాము అని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. అలాగే పిఠాపురంలోన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట అన్నారు. చూసారా, వాలంటీర్లు లేదు, గ్రామ సచివాలయ ఉద్యోగులతోనే మేము పింఛన్ పంపిణీ చేశాము. కానీ ఈ ప్రభుత్వం మర్చిపోతున్నటువంటి మరొక మాట ఏంటంటే, వారు వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టగలిగారే కానీ, జగన్ ప్రారంభించిన వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టగలిగారే కానీ, జగన్ ఇచ్చినటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగుల చేతనే ఇవాళ వాళ్ళు పింఛన్ పంపిణీ చేయించారు. అంటే గ్రామ సచివాలయ ఉద్యోగులను వాళ్ళు నిజమే ఇవి ఉద్యోగాలే అని గుర్తించినట్టే కదా. ఒకవేళ వాళ్ళు గుర్తిస్తే జగన్ అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు అన్న మాట అవాస్తవం కదా. కాబట్టి ఒక్క మాట అనే ముందు ఎవరైనా సరే
జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, ఎవరైనా సరే కాస్త వెనక ముందు చూసుకుంటే ఇలాంటి అసందిగ్ధ పరిస్థితులు తలెత్తవు. చూద్దాం మునుముందు కాలంలో వాలంటరీ వ్యవస్థ ఉంటుందో ఊడుతుందో.